హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బాదుషా అండి. సో మనందరికీ బాదుషా అంటే చాలా ఇష్టం కదా, కానీ ఇంట్లో మాత్రం అస్సలు చేసుకోవడం కుదరదు. కానీ చాలా ఈజీ ఇంకా సింపుల్ అండి బాదుషా చేసుకోవడం. ఎలా చేయాలో ఈజీ ఇంకా సింపుల్ వేలో నేను మీకు చూపిస్తాను. సో బాదుషా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్పేస్తాను క్విక్గా. ఇవి 4 కప్స్ అండి మైదా తీసుకున్నాను. దీంతో 4 కప్స్ అనమాట, మీన్స్ 2 లార్జ్ కప్స్ అనమాట. అలానే మైదాకి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ రేషియోలో ఉంది అనమాట, 1:1 అనమాట, షుగర్ ఇంకా మైదా. అలానే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా సాల్ట్ అన్నీ హాఫ్ స్పూన్స్ అండి, టీ స్పూన్స్. ఇంకా కర్డ్ కూడా ఒక 5 to 6 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా తీసుకున్నాను. ఇంకా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, హాఫ్ లైమ్, ఇంకా 1/4 కప్ గీ కూడా వేసుకుందాము పిండి తడుపుకునే అప్పుడు. సో అంతే అండి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. తర్వాత ఫ్రై చేసుకోవడానికి మనకు కొద్దిగా ఆయిల్ కూడా కావాలి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం చాలా యమీ ఇంకా డెలీషియస్ జ్యూసీ బాదుషా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో డిలే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనము ఇందాక ఒక బౌల్లోకి మైదా తీసుకున్నాం కదా, సో అందులోనే మనము గీ కూడా వేసేసుకుంటున్నాము. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ అండి. ఒక 1/4 కప్ వేసుకుంటున్నాను ఇందులోకి. అలానే పెరుగు కూడా వేసేసుకుందాము. ఇంకా మనము బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ కూడా వేసేద్దామండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ డో ప్రిపేర్ చేసేసుకోవాలి. సో డో అయితే ఇలా రావాలి, సాఫ్ట్గా ఉండాలండి. ఇలా రోల్ చేస్తూ ఉంటే లేయర్స్గా వస్తుంది చూడండి, ఇలా ఉండాలి. అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి బాదుషాలు. డో రెడీ అయిపోయింది కదా, కొద్దిగా గీ వేసుకుందాము డ్రై అవ్వకుండా ఉండడానికి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఉండాలి. సో డో రెడీ అయిపోయింది, మూత పెట్టి రైజ్ అవ్వడానికి వదిలేద్దాము కాసేపు. డో రైజ్ అయ్యేలోపు మనము ఒక ప్యాన్లోకి షుగర్ వేసుకుందాము. 4 1/2 కప్ షుగర్కి 3 1/2 కప్ వాటర్ వేస్తున్నాను నేను. సో ఈ షుగర్ సిరప్ అయితే తిగ్గా అయ్యే అవసరం లేదండి, కొద్దిగా ఇలా స్టిక్కీగా అయితే చాలు, సరిపోతుంది. అలానే ఇందులోకి ఒక హాఫ్ లైమ్ కూడా వేసేద్దాము. లైమ్ వేసుకుంటే మనకి షుగర్ ఇలా క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వదు తర్వాత. ఇంకా బాదుషా పైన కోటింగ్ చాలా నీట్గా వచ్చేస్తుంది లైమ్ వేసుకుంటే. అలానే ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాము. చూస్తున్నారు కదా, లైట్గా ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది షుగర్ సిరప్ కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ఉండాలండి షుగర్ సిరప్. సో ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కదా, మనం ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా బాదుషాలు కూడా రెడీ చేసి పెట్టేసుకుందామండి. ప్రెస్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ రైజ్ అవుతూనే ఉంటుంది డో అయితే. సో మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేసుకోండి. మీ దగ్గర ఏదైనా మడ్లర్ ఉంటే ఇలా ఒకసారి ప్రెస్ చేసేయండి, బాగా వస్తాయి షేప్. సో బాదుషాకి
ఆయిల్ పెద్దగా హీట్ అయ్యే అవసరం లేదు, మామూలుగా హీట్ అయితే సరిపోతుంది. అప్పుడే ఈ బాదుషాల్ని వేసేసుకోవాలి ఆయిల్లోకి. మరీ ఎక్కువ వేడిగా ఉంటే లోపలంతా పచ్చిగానే ఉండిపోతాయి. సో ఇలా ఇంకా లైట్గా హీట్ అయినప్పుడే వేస్తే అవి మెల్లిగా ఫ్లోట్ అవుతాయి. చూడండి, చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా బాదుషాలు ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. లో హీట్లో వేస్తే ఇలా మెల్లిగా లోపలంతా కుక్ అయిపోయి ఇలా మెల్లిమెల్లిగా ఫ్లోట్ అవుతాయి అన్నమాట. ఇలా చేస్తేనే బాదుషాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టెక్స్చర్ అంతా. సో అన్ని బాదుషాలు ఫ్లోట్ అయిపోయాయి చూడండి. సో వీటిని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఒక్కవైపు మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాతే ఇంకోవైపు మనము ఫ్లిప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు అంతా బ్రౌన్గా అయినాయి కాబట్టి ఇప్పుడు ఫ్లిప్ చేసేసుకుందాము. ఇలా 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయినాయండి బాదుషాలు. షుగర్ సిరప్లో వేసేసుకుందాము. షుగర్ సిరప్ కూడా వేడిగానే ఉండాలన్నమాట, అయితేనే బాదుషాలు బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి సిరప్ని. సో ఇలా ఒక బ్యాచ్ రెడీ అయిపోయింది కదా. షుగర్ సిరప్లో ఈ బాదుషాల్ని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బాదుషాల్ని తీసి మనము వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇంకొక బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇవి కూడా షుగర్ సిరప్లో వేసేద్దామండి. సో ఇలానే ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వేసుకుంటూ తీస్తూ ఉండాలన్నమాట షుగర్ సిరప్లో ఉంచి. అంతే అండి, ఎంతో సింపుల్, ఇంకా చాలా టేస్టీ బాదుషాలు రెడీ అయిపోయినాయి. స్వీట్ షాప్ కన్నా చాలా 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 టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతాయి మీకు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి ఎన్ బెల్లారీ వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.